కేసీఆర్ ను సిట్ ఏమడుగుతుందో తెలియకుండానే బీఆర్ఎస్ నేతలు హడావిడి చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ లో అన్ని వేలు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే మేడారం మహాజాతరకు అధిక ప్రయారిటీ ఇచ్చామని చెప్పారు హస్తం నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని వేళ్లు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సిట్ కేసీఆర్ ని ఏం అడుగుతుందో తెలియకుండానే బీఆర్ఎస్ నేతలు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ని ఎందుకు ఎంక్వైరీ చెయ్యొద్దో చెప్పాలన్నారు. సిట్ విచారణకు సహకరిస్తామంటూనే ఆందోళనకు పిలుపునివ్వడం ఎందుకని ప్రశ్నించారు బల్మూరి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని ఏళ్లు కూడా కేసీఆర్ వైపే ఎత్తి చూపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల అత్యధిక లబ్ధి పొందింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా రేపు కేసీఆర్ ని విచారించే సమయంలో శాంతి భద్రతలకి భంగం కలిగించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చాలా స్పష్టంగా వారి మాటల్లో అర్థమవుతుంది. ప్రభుత్వం దాంతో అప్రమత్తంగా ఉండాలి. రేపు జరగరాంది ఏదైనా జరిగినా దానికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల కుటుంబమే వహించాల్సి వస్తుందని చెప్పని కల్వకుంట్ల కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడారం మహాజాతరకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు పీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. మేడారం జాతరను బీఆర్ఎస్ రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. సుమారు 250 కోట్లతో మేడారంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 6 మంత్రులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించినట్లు చెప్పారు చెనగాని. ఇవాళ ప్రపంచంలోనే సమ్మక్క సారక్కకు పెద్ద ఎత్తున మనం ఇలా పెద్దపీట వేసుకున్నాం. గౌరవం లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన వనదేవతలకు గౌరవం లభించింది, ఆత్మగౌరవం లభించింది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గత పాలకుల కంటే ఈ రోజు గొప్పగా మనం తీర్చిదిద్ది ప్రపంచ దేశాలకు ఒక స్ఫూర్తి చెందే విధంగా ఈ రోజు జాతరను మనం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది దక్కిన గౌరవంగా మనందరం కూడా భావించాలి. కౌలు రైతు చట్టం, ఎఫ్పీఓలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై రైతు కమిషన్ స్టడీ టూర్ లో అధ్యయనం చేశారు. కేరళలో అమలవుతున్న కుటుంబ స్త్రీ ప్రాజెక్టుపై భేటీలో చర్చించారు. మహారాష్ట్ర నాసిక్ లో పర్యటించిన రైతు కమిషన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ లాభాల వివరాలను తెలుసుకుంది. రాష్ట్రంలోనూ ఎఫ్పీఓల ఏర్పాటుతో రైతుల ఆర్థిక అభివృద్ధికి ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. భేటీలో చైర్మన్ తో పాటు సభ్యులు, కమిషన్ అధికారులు పాల్గొన్నారు.